వంశీకి విద్య నుండి రోజు ఫోన్లు రావడం మొదలయ్యాయి. ఆమెకి మాట్లాడకూడదనే అభిప్రాయాలు తొలగిపోయాయి. అలా ఫోన్ రావడం కూడా ఆమెకు చాలా మామూలు అయిపోయింది. ఆ రోజు వంశీ పనిలో కూరుకుపోయి ఉంది. బాగా అలసిపోయింది. ఆకలిగా కూడా అనిపించింది. మొదట ఆకలిని నిర్లక్ష్యం చేయబోయినా ఆరోగ్యం సంగతి గుర్తొచ్చి ఏదో ఒకటి తిందామని క్యాఫెటేరియా వైపు వెళుతుండగా వంశీ వెనుక నుండి పిలుపు వినిపించి చటుక్కున వెనక్కి తిరిగింది. ఆమెను పిలిచింది కిరీటి. హాయ్ కిరీటి అంది చిన్నగా నవ్వుతూ. కిరీటి ఆమెని కలిసేందుకే ఆమె డెస్క్ వద్దకే రావాలని అనుకుంటుండగా ఆమె కనిపించింది. హాయ్, హవర్ యు నౌ మృదువుగా పలకరించాడు. ఫైన్ అని. నాకు వర్క్ ఉంది, కానీ ఫీలింగ్ హంగ్రీ. కాఫెటేరియాకి వెళుతున్నాను, మీరు వస్తారా? వై నాట్, పదండి అంటూ వంశీని అనుసరించి ఆమె వెనకే వెళ్ళాడు. వంశీ ఫ్రూట్ బౌల్ తెచ్చుకుంది. అంకుల్ ఆంటీ, మీ సిస్టర్ అంతా ఎలా ఉన్నారు? ఎవ్రీవన్ ఈజ్ ఫైన్. మిమ్మల్ని కలవాలని 2-3 డేస్గా అనుకుంటున్నాను, బట్ లీజరే లేదు. అసలు మీరిలా వచ్చి చూడాలా చెప్పండి, ఒక కాల్ చేస్తే చాలు. వన్ డే మీరింకా పూర్తిగా కోలుకున్నాక మా ఇంటికి లంచ్కి రావాలి. ఐ వాంట్ టు ఇంట్రడ్యూస్ మామ్స్ క్విజైన్. తప్పకుండా, మీరు పిలిచాక రాకపోతే ఎలా? కానీ మీరన్నట్టు పూర్తిగా కోలుకున్నాక. వర్క్ ఎలా ఉంటుంది? మరీ స్ట్రెస్ తీసుకోవద్దు. హెల్త్ ఫస్ట్, డ్యూటీ నెక్స్ట్. కిరీటి మాటలకి వంశీ నవ్వింది. ఇద్దరి మధ్య ఆఫీస్కి సంబంధించిన విషయాలే చర్చకు వచ్చాయి. వంశీ తిన్నదానికి డబ్బులు చెల్లించాక వంశీ, కిరీటి ఇద్దరూ ఎవరి పని మీద వాళ్ళు వెళ్ళిపోయారు. నెల రోజులు వరుసగా శ్రమించాక వంశీకి హాస్టల్కి త్వరగా వచ్చే అవకాశం చిక్కింది. ఆ రోజు వచ్చే దారిలో ఆటోలో ఉండగానే విద్యకి ఫోన్ చేసి హాస్టల్ దగ్గరికి రాగలడేమో అడిగింది వంశీ. అతను కాదు, కుదరదు అని వంశీలాగా జవాబు ఇవ్వకుండా వీలైనంత తొందరగా రావటానికి ప్రయత్నిస్తానని చెప్పాడు. తనని కలవాలని ఆమె తనంతటా తనే ఫోన్ చేయటంతో విద్యకి మళ్ళీ ఆశ పుట్టింది. తనకి ఆమె ఎందుకు తోడు కావాలని అనుకుంటున్నాడో అతనికి అంతుపట్టడం లేదు. బహుశా వంశీని దూరం చేసుకునేందుకు ఏ కారణాలు కనబడకపోవటం ఏమో, లేక తాను ఆ నిర్ణయం తీసుకోవటం అయినా కావచ్చు. ఫ్లాట్కి వెళ్ళి వస్తే ఆలస్యం అవుతుందని ఆఫీసు నుండి నేరుగా వంశీని కలిసేందుకు వచ్చాడు. అతను వచ్చేసరికి వంశీ గేట్ దగ్గరే ఎదురు చూస్తూ కూర్చుంది. హాయ్ అన్నాడు బైక్ ఇంజన్ ఆఫ్ చేస్తూ. వంశీ మునుపటిలా కాక హాయ్ అంటూ లేచి నుంచింది. విద్య బైక్ మీద నుంచి దిగి బైక్ని హాస్టల్ ప్రహరీ గోడ దగ్గర పార్క్ చేశాడు. ఎందుకు మేడం ఈ ఆహ్వానాలు? తనదైన తరహాలో ప్రశ్నించాడు విద్య. జస్ట్ కాఫీకి. వంశీ సమాధానంలో జస్ట్ అన్న పదం కలిపి ఎందుకు జోడించిందా అని ఒక్కసారి ఆలోచించాడు. ఆయన ఆలోచనని పక్కకి నెడుతూ హాస్టల్ కాఫీనా వేళకోళంగా అడిగాడు. కాదు అని విద్యని ఏగాదిగా చూస్తూ ఆఫీస్ నుండి డైరెక్ట్ ఇటే వచ్చావా? వంశీ అలా అడిగిన వెంటనే అలా రాకుండా ఉండవలసిందని అనుకున్నాడు మనసులో. విద్య బైక్ తీద్దామని అనుకుంటుండగా వంశీ నడుచుకుని వెళదామని అనటంతో ఇద్దరూ నడక ప్రారంభించారు. గాలి స్వచ్ఛంగా కాకపోయినా చల్లగా వీస్తుంది. విద్య కాఫీ తాగుతూనే వంశీ వైపు చూస్తున్నాడు. ఉన్నట్టుండి జీవితం పెద్ద మలుపు తిరుగుతుందేమో ప్రయాణంలో అన్నట్టు పక్కనే అమ్మాయి. జీవితం మీద కొత్త ఆశలు రేకెత్తిస్తుంది ఆ పిల్ల. కొత్తగా కాకపోయినా గుర్తుగా మిగిలిపోయేలా ఉంది అతనికి ఆ సాయంత్రం. ఆమె వైపు నుండి వీస్తున్న గాలి తనతో పాటే సువాసనని మోసుకొస్తుంది. కొంటె తలుపులకి తలుపు తీస్తున్నట్టుంది ఆ పరిమళం. గుండెల నిండా నింపుకున్నాడు విద్య ఆ సువాసనని కాదు, తలుపులని. మునుపటిలా కాక వంశీ తనతో చనువుగా మాట్లాడటం అతనికి స్పష్టంగా తెలుస్తుంది. విద్య పరిశీలనని ప్రశ్నిస్తున్నట్టుగా ఆమె కనుబొమ్మలు ఎగరేసింది. విద్య ఆమె కనుబొమ్మల చలనానికి తడబడుతూ ఎందుకలా నవ్వుతున్నావు అని అడిగాడు ఏమనాలో తెలియక. సింధు నిన్ను చూశాక ఏమందో గుర్తొచ్చి నవ్వానులే. వంశీ మళ్ళీ నవ్వింది. సింధునా? నా గురించా అని ఆశ్చర్యపోతూ ఏమంది అని అడిగాడు కుతూహలంగా. నువ్వు మామిడి పండులా ఉన్నావట చెప్తుండగానే నవ్వేసింది వంశీ. విద్యకి గట్టిగా పొలమారింది. నానా ఇబ్బంది పడుతూ ఏంటి అని అడిగాడు. ఏడుస్తున్నట్టుగా మారింది అతని ముఖం. ఆమెకి అతన్ని చూస్తే నవ్వకటం లేదు. ఎవరైనా చూస్తే బాగుండదని బలవంతాన నియంత్రించుకుంది. ఎందుకు సింధు నిన్నలా అందంటావు? వంశీ నోటికి చేతిని అడ్డం పెట్టుకుంది. నడుస్తున్న విద్య ఆగిపోయి ఆమె వంక కసిగా చూశాడు. ఆమె ముఖంలో ఇంకా ఆ నవ్వు అలాగే ఉంది వాడకుండా. తను ఆమెను ఉడికించాలని అనుకున్నాడు కానీ పరిస్థితి విరుద్ధంగా ఉంది.
ఆమెకి చిక్కింది ఆ అవకాశం. ఇక తప్పదని విద్య కాస్త హద్దు దాటాలని అనుకున్నాడు. నా ఫ్రెండ్ ఎవరైనా నిన్ను జామ పండులా ఉంది అంటే అది చెప్పి నేనెలా అడగను అన్నాడు కళ్ళు చికిలించి చూస్తూ. అంతేకాదు, అలా అంటే ఊరుకునేవాడివి కాదు. నోర్మి తడుముకోకుండా అనేసి, అది నీ ఉద్దేశమా అన్నట్టు కన్నెర చేసింది వంశీ. ఇప్పుడయిందా? ఇందాకటి నుండి తెగ నవ్వుతున్నావు. ఈసారి విద్య నవ్వాడు. వంశీకి అప్పటిదాకా లేని ఇబ్బంది వచ్చేసింది. ఏమనాలో తోచలేదు. నవ్వుస్తానే కారాలు మిరియాలు చోటు చేసుకున్నాయి. మౌనంగా దూరాన్ని దాటేస్తుంది. ఆ మౌనాన్ని చీలుస్తున్నట్టు రోడ్డు మీద వాహనాలు రై రైమని దూసుకుపోతున్నాయి. అసలు ఈ విషయం చెప్పు. శాంబవాణి రాసి ఎందుకు పంపావు? జూకిలిని చూసి గుర్తుపట్టలేనా నేను? విద్య ప్రశ్నకి వంశీ దగ్గర జవాబేది? నేను నిన్ను కలిసి తొందరగా వెళ్ళిపోవాలని అనుకున్నాను. ఇప్పటికీ చాలా లేట్ అయింది. ప్రస్తావన మార్చే ప్రయత్నం చేసింది వంశీ వంక దొరకక. శాంభవి తన ఫ్రెండ్ అని చెప్తే, మరి ఆ రోజు ఫోన్లో ఎందుకలా ఇవ్వలేదు? పంపినది నువ్వు కాదు అంటాడని ప్రస్తావన మార్చింది. విద్యకి వంశీ అంటే కోపం వచ్చేది. అక్కడే హఠాత్తుగా సంభాషణ దిశని మార్చేస్తుంది. నువ్వెందుకు పిలిచావు అని నేను అడిగితే కాఫీ కన్నావు. ఆ కాఫీ తాగటం అయిపోయింది కదా, ఎందుకు ఇలా నడిపిస్తున్నావు అని నేను నిన్ను అడుగుదామని అనుకుంటున్నాను. ఇంతలో నువ్వే అడిగేశావు అన్నాడు వ్యంగ్యంగా. అతను అన్న మాటలన్నీ నిజమే అయినా విద్య నేరుగా అందులోనూ వ్యంగ్యరీతిలో ప్రశ్నించడం వంశీకి మండింది. హాస్టల్లో చాలా హెల్ప్ చేశావు. వంశీ ఇంకా పూర్తి చేయకుండానే, టాపిక్ మళ్ళీ మార్చావా? విద్య అదోలా నవ్వాడు. టాపిక్ చేంజ్ కాదు, నిన్ను పిలిచిన కారణం ఇదే అంటూ వంశీ తన వ్యాలెట్ నుండి డబ్బు తీసి విద్య చేతిలో పెట్టింది. విద్య అర్థం కానట్టు చూస్తూ ఎందుకివి అని ప్రశ్నించాడు. హాస్పిటల్ అయిన ఖర్చు, నువ్వు చేసిన హెల్ప్కి మాత్రం వెలకట్టలేను. థ్యాంక్ యూ సో మచ్. వంశీ మనస్ఫూర్తిగా చెప్పిన విద్య మనసు నొచ్చుకుంది. విద్య చేతిలోని పచ్చ కాగితాలు రెపరెపలాడుతున్నాయి. నాకు థ్యాంక్స్ కూడా వద్దు అంటూ విద్య తన చేతిలోని కొత్త 1000 రూపాయల నోట్లని వంశీ చేతిలో పెట్టేశాడు. నువ్వు ఆ రోజు ట్రైన్లో మాటల్ని మనసులో పెట్టుకున్నావు అన్నాడు బాధపడుతున్నా తెలియనివ్వకుండా. లేదు, నువ్వంటే కానీ నాకు గుర్తు రాలేదు. మనీ మేక్స్ మెనీ థింగ్స్, అందులో గొడవలు కూడా భాగమే. అయినా ఎవరికి ఊరికే రాది డబ్బు, ఎవరిదైనా కష్టమే. వంశీతో ఈ స్నేహం ఇలాగే ఉండాలని నువ్వు అనుకుంటే ఆ డబ్బుల్ని లోపల పెట్టు అంది. వంశీ గతంలో బంధువులతో అయిన గొడవలు జ్ఞప్తికి వస్తుండగా అయిష్టంగా వంశీ చెప్పినట్టు చేశాడు విద్య. వంశీ తిరిగి వచ్చిన దారిలోనే నడక సాగిస్తుంది. విద్యకి వంశీ అర్థం కావటం లేదు. అమ్మాయిలను అర్థం చేసుకోవటం అంత తేలిక కాదు అని ఎందరో అనే మాటని అతను ఎప్పటికప్పుడు కొత్తగానూ అనుభవపూర్వకంగానూ తెలుసుకుంటున్నాడు. వంశీ ఇక బయలుదేరాలని లేస్తుండగా ఆమె మొబైల్ మోగింది. వంశీ వెంటనే ఫోన్ తీసింది. హలో వంశీ. అవతలి కంఠం ఆమె సహోద్యోగి రవిది అని వంశీ గుర్తుపెట్టింది. చెప్పండి రవి, వంశీ ఆంగ్లంలో ప్రశ్నించింది. అతను ఉత్తర భారతదేశానికి చెందినవాడు. కొంతకాలం క్రిందటే యుఎస్ వెళ్ళాడు. వంశీ, నువ్వు అక్కడ ఉండి ఏం చేస్తున్నావు? ఈరోజు అర్చన పంపిన కోడ్ని నువ్వు చూసావా? ఇక నన్ను చంపుకుని తింటున్నారు. అర్చనే కాదు, అతనెవరు? ప్రభాత్ నుండి ఏమేలు లేదు. నువ్వే అక్కడ సీనియర్వి, నీ బాధ్యత చాలా ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తున్నారో చూసావా? కోపంగా అడిగాడు రవి. వంశీ మాట్లాడలేకపోయింది. ఆమె ఎన్నడూ అలా అనిపించుకున్నది లేదు. సారీ రవి, నేను చూస్తాను అంది. ప్రభాత్ ఉన్నాడా అక్కడ? అతను చిరాకుగా ప్రశ్నించాడు. లేదు, తను ఇప్పుడే వెళ్ళినట్లున్నాడు. వంశీకి తెలుసు అతను ప్రదర్శిస్తున్న చిరాకు ఒత్తిడి వల్ల కలిగిందేనని. అయినా ఎందుకు అలా అనిపించుకోవాల్సి రావటం బాధగా ఉంది. తనకి ఫోన్ చేసి రప్పించి ఆ పెండింగ్ అంతా కంప్లైంట్ చేయించండి అని వంశీ సమాధానం కోసం ఎదురు చూడకుండా కాల్ కట్ చేశాడు రవి. వంశీ మిగిలిన వారిలా తప్పించుకోలేదు. తనిప్పుడు సీనియర్. వెంటనే రవి చెప్పినట్టు ప్రభాత్ సెల్కి కాల్ చేసింది. ఎన్నోసార్లు మోగాక ఎప్పటికో లిఫ్ట్ చేశాడు ప్రభాత్. ఏం చేస్తున్నారు ప్రభాత్? 11 టైమ్స్ కాల్ చేశాను ఆల్మోస్ట్. కోపంగా అరవలేక దేనిగా ప్రశ్నించింది వంశీ. బైక్ మీద ఉన్నాను కదా, వినిపించలేదు. సారీ. ఏంటి విషయం అడిగాడు ప్రభాత్. మీరు రవి అసైన్ చేసిన వర్క్ అప్డేట్ ఇచ్చారా? లేదు. సింపుల్గా నో ఎలా చెప్తారా? వంశీ, అది చాలా చిన్న వర్కే. ఎంత పెండింగ్ వర్క్ ఉంది అని అడిగానా నేను? ఇట్ ఈజ్ యువర్ రెస్పాన్సిబిలిటీ టు అప్డేట్. మీరు వెంటనే రవికి కాల్ చేసి చెప్పండి అని వంశీ ఫోన్ పెట్టేసింది. మరుసటి రోజు నుండి ఒక ప్రణాళిక ఆధారంగా పని పూర్తి చేయించాలని అనుకుంది వంశీ. ఎవరో చెప్పేదాకా బాధ్యత పడకపోతే ఏం జరుగుతుందో వంశీ అనుభవంలో తెలుసుకుంది.
మరోమారు అలా అనిపించుకోకుండా ఉండాలని అనుకుంది. మళ్ళీ రవికి విషయం చెప్పానని ప్రభాత్ చెప్పేదాకా ఆఫీసు నుండి కదలలేదు. వంశీ ఆ రోజు కూడా ఆఫీస్ క్యాబ్ బుక్ చేసుకోవాల్సి వచ్చింది. వంశీ హ్యాండ్ బ్యాగ్ తగిలించుకుని క్యాబ్ వైపు నడుస్తుండగా ఎదురు వచ్చాడు కిరీటి. ఏంటింత లేట్ చేసేసుకున్నారు అని అడిగాడు. మీకు తెలియని రీజన్ ఇవ్వగలనా నేను, చెప్పండి అంది అలసట కనిపించకుండా నవ్వుతూ. ఐ లైక్ యువర్ టాకటివ్నెస్. కిరీటి హుందాగా నవ్వాడు. రవి లాస్ట్ మినిట్లో కాల్ చేశారు. నాకు ఈరోజే తెలిసింది నేనే కదా సీనియర్నని. అదే డిలే వెళ్ళటంలోనూ. నేను ఇప్పుడే బయలుదేరుతున్నాను. హాస్టల్ దగ్గర డ్రాప్ చేస్తాను. నో థ్యాంక్స్, నేను క్యాబ్ బుక్ చేసుకున్నాను. మీ హాస్టల్ అడ్రస్ నన్ను తెలుసుకొనివ్వటం లేదు కదా. మీకెందుకు నా అడ్రస్? వంశీ ఆశ్చర్యంగా అడిగింది. కంగారు పడకండి. వంశీ ప్రియ గారికి ఆ రేంజ్ ఉన్నా నేను అలా ఫాలో చేయటానికి అడగలేదు. కిరీటి అలా అంటుంటే వంశీ కాస్త అదిరిపడింది. అతను తెలియకుండా మామూలుగా అన్నట్టు తన అభిప్రాయం ఇది అని చెప్తుండటం వంశీ దృష్టిని దాటిపోదు. వంశీ మనసులోని ఆలోచనల ప్రభావం ముఖంలో కనబడనివ్వలేదు. మీరు చాలామందికి హెల్ప్ఫుల్గా ఉంటుంటారు. ఏ అమ్మాయికైనా హాస్టల్ సజెస్ట్ చేస్తారా? అలాంటిది కాదు. అమ్మని తీసుకువద్దామని. మీ అమ్మగారినా? ఎందుకని? జాయిన్ చేద్దామని కాదులండి అని నవ్వుతూ. అమ్మకి సంగీతం అంటే ఇష్టం. షీ ఈజ్ క్వాలిఫైడ్. ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసే ప్రయత్నంలో ఉంది. పార్ట్నర్. ఆ అమ్మ వాలంటీర్ తీసేసుకుంది. ఈ నెలలోనే మ్యూజిక్ స్కూల్ ఓపెనింగ్. ఎప్పుడు అంటుంటారుగా మ్యూజిక్ నేర్చుకోవాలని. ఐ మీన్ మీరు అమ్మతో అన్నాను ఫస్ట్ అడ్మిషన్ నేను తీసుకువస్తానని. ఆ ఓపెనింగ్కి ఇన్వైట్ చేయాలనే అమ్మ మిమ్మల్ని కలుస్తానంది. ఎందుకా ఫార్మాలిటీస్? మీరు వచ్చి కార్డు ఇస్తేనే కానీ రానా నేను. ఇప్పుడు నేనున్న పరిస్థితుల్లో మ్యూజిక్ అంటే ఆలోచించాలి కానీ ఓపెనింగ్కి తప్పకుండా వస్తాను. క్యాబ్ బుక్ చేసినట్టు ఫామ్ ఫిల్అప్ చేస్తుండగా కిరీటి కూడా నుంచుని మాట్లాడుతున్నాడు. ఐటీ ఉద్యోగులు, క్యాబ్ డ్రైవర్లతో ఆ ప్రాంతం హడావిడిగా ఉంది. ఇలా సింపుల్గా ఉండటం వంశీ నేచర్. కానీ అమ్మకి మాత్రం ఇలా పద్ధతిగా చేయటం ఇష్టం. ఇటువంటి ప్రిన్సిపల్సే మీకు వచ్చాయనుకుంటాను. ఐ రియల్లీ వాంట్ టు అప్రిషియేట్ హర్. మీలోని ఆర్ట్ని అలా బూజుపట్టనివ్వకండి. డైలీ కుదరకపోయినా వీక్లీ వీలు చేసుకోండి. ఫీ డిస్కౌంట్ కోసం నా రికమెండేషన్ వర్కౌట్ అవుతుంది. కిరీటి నవ్వాడు. థ్యాంక్స్ ఫర్ యువర్ అడ్వైస్. ముందు నుండి మీ ఎంకరేజ్మెంట్తోనే నేను ఇలా కంప్లీట్ చేయడం నేర్చుకుంది. కానీ నా గురించే నాకు భయంగా ఉంది. ఏమిటది? నేను రెగ్యులర్ స్టూడెంట్ని అనిపించుకోగలుగుతానా లేదా అని. వంశీ నవ్వేసింది. నేను పిక్ అండ్ డ్రాప్ ప్రొవైడ్ చేస్తాను. ఇప్పటికే లేట్ అయింది. మీరు బయలుదేరండి. మీ క్యాబ్ మూవ్ అయ్యాక వంశీ క్యాబ్ కదిలేంత వరకు కిరీటి అక్కడే ఉన్నాడు. వినటానికి బాగానే ఉంది. కానీ నీకున్న హడావిడిలో కుదురుతుందా? నువ్వేగా అంటావు మనసుంటే మార్గం ఉంటుందని. ఇంతకీ ఓకలా ఇన్స్టిట్యూట్మెంటలా అడిగింది పద్మజ. వంశీ తల్లితో ఫోన్లో మాట్లాడుతుంది. ఫస్ట్ ప్రయారిటీ ఓకల్కే. అమ్మా, ఇన్ని అడిగావు, ఎక్కడ నేర్చుకోబోతున్నావని అడగలేదే. ఎక్కడా? ఆసక్తిగా అడిగింది పద్మజ. నిన్న కిరీటిని కలిశాను. అంటే క్యాబ్ కోసం వెయిట్ చేస్తున్నప్పుడేలే. ఎందుకు? మధ్యలో మారిన ప్రసక్తి నచ్చక విసుకుంటూ అడిగింది పద్మజ. ఆమె మనసులో చిన్న కలవరం. కంగారు పడుకు. నువ్వు అనుకున్నట్టేం కాదు. వాళ్ళ అమ్మగారు మ్యూజిక్ స్కూల్ ఓపెన్ చేస్తున్నారని చెప్పారులే. అక్కడ నువ్వు నేర్చుకోపోయేది నాకు ఇష్టం లేదు వంశీ, టక్కున చెప్పింది పద్మజ. అమ్మా, ఎందుకని? నువ్వందరినీ మంచివాళ్ళనే అనుకుంటావు. సడన్గా ఏమైంది? ఏంటి వంశీ అమాయకంగా అడుగుతున్నావు? ఇప్పుడు అలాగే అంటారు. ఆ తర్వాత ఆ ఆహ్వానం సంగీతం దగ్గర ఆగదు. నిన్ను మాత్రమే పిలిచాడు కదా. నన్ను కూడా పిలవలేదు, మామూలుగా చెప్పాడంతే. వాళ్ళ అమ్మగారు నన్ను వచ్చి ఇన్వైట్ చేయటానికి హాస్టల్ అడ్రస్ అడిగాడు అంతే. నేనేం అవసరం లేదని చెప్పేశాను. తల్లిది అర్థం లేని అనుమానమని వంశీ ఉద్దేశం. ఆ మధ్య కాకినాడకి నిన్ను రమ్మనడం, ఈ రోజులా మాట్లాడటం అన్నీ కావాలనే. ఏమీ తెలియదు నీకు. ఏం తెలియకుండా అన్నిటికీ ఎలా తయారవుతావు? ఇప్పుడు అలాగే మామూలుగా మొదలుపెట్టి తర్వాత అమ్మా, నేను రోజు అతన్ని చూస్తాను. అలాంటి వాడు కాదు. సోషల్ పర్సన్. నేను ఒకసారి నో చెప్పాక మళ్ళీ తను ఆ ప్రస్తావన తీసుకురాలేదు. లేకుంటే నేను వెళ్తానా చెప్పు? పద్మజకి వంశీ ప్రవర్తన ఏమాత్రం నచ్చలేదు. కిరీటి వంశీని పెళ్లి చేసుకుంటానని అడిగిన విషయం ఆమెకు తెలుసు. వంశీకి కూడా అతని పట్ల అలాంటి అభిప్రాయం లేదని తెలుసు. అయినా సరే కూతురి కూడా తను భర్త లేకపోవటం వల్ల వంశీ భద్రత గురించి ఆమెకు తీరని బెంగ. ఏమో, నీకు తెలుసా ఈసారి కూడా తీసుకురాడని? అమ్మా, ఒకవేళ తీసుకువస్తే మాత్రం మీరు అనుకుంటుంటే సరిపోతుందా?
నాకిష్టం లేదండి అని ఖచ్చితంగా చెప్పేస్తాను. ఎందుకలా భయపడతావు? నువ్వు ధైర్యంగా ఉన్నా సరే కొంతమంది తమ ఇష్టాలని పరుల మీద బలవంతాన రుద్దుతారు. నాకైతే ఇష్టం లేదు. సరేలే, ఎప్పటి విషయమో ఇప్పుడెందుకు, జాగ్రత్తగా పడుకో అని ఫోన్ కట్టేసింది పద్మజ. తల్లి మాటలకి విలువ ఇవ్వకూడదని కాదు, కానీ వచ్చేస్తానని చెప్పాక రాకపోతే రానని చెప్తే కిరీటి దగ్గర చిన్నతనంగా ఉంటుంది కదా అని ఆలోచిస్తుంది వంశీ. ఏ కారణం చెప్పి తప్పించుకోవచ్చునని మొదట ఆలోచన చేసినా ఎప్పటి విషయం గురించో ఆ క్షణం నిద్రను భంగం చేసుకోవటం అనవసరం అనిపించి హాయిగా పడుకుంది. టీవీ చూస్తూ ఒత్తులు చేసుకుంటుంది లక్ష్మి. ఎవరే సుగుణ ఫోన్లో? ఫోన్ మాట్లాడి వస్తున్న సుగుణని లక్ష్మి ప్రశ్నించింది. అనుపమ అత్తగారు మాట్లాడారు. వంటగదిలోకి వెళ్ళాక సమాధానమిచ్చింది సుగుణ. ఏమంటుందావిడ అని ప్రశ్నించింది లక్ష్మి. సుగుణ తల తిప్పలేదు, కానీ సమాధానం చెప్పింది. ఏముంది, అనుపమ నీళ్ళేసుకుంది కదా, కాపురానికి మీరే వెళ్ళండి అమెరికా, అమ్మాయికి కాస్త వెసులుబాటుగా ఉంటుంది అంటున్నారు. చెబుతూనే పని చేసుకుంటుంది సుగుణ. అయితే వీళ్ళు అమెరికా వెళతారా అని మనసులో అనుకుంది. నిన్నెక్కడ ఒంటరిగా వదిలి ఎలాగమ్మా వెళ్ళేది? వెనుక నుండి ప్రకాష్ వచ్చాడు. అంటే వీడు వెళ్తాడన్నమాట లక్ష్మి మనసులోనే అనుకుంది. ఎందుకమ్మా ఇంత కష్టపడటం, బయట కొనుక్కుందాంలే. ప్రకాష్ సలహాని పట్టించుకోకుండా ఏమైనా మాట్లాడాలేంట్రా అని అడిగింది లక్ష్మి. చెప్పాలని వచ్చిన మాట వాస్తవమే, దాచడానికి ఏముంది? సుగుణకి అనుపమని చూడాలని ఉంది. ఒక్కత్తి వెళ్ళగలదా అంటే లేదు. ఇక నేను వెళ్ళాలని అనుకున్నా, కానీ నీ గురించి ఆలోచిస్తున్నాను. నా మకం గురించి తప్ప అన్ని నిర్ణయాలు అయిపోయాయన్నమాట అని మనసులో అనుకుని, నువ్వే నిర్ణయించరా అంది లక్ష్మి. దేని గురించి అర్థం కాలేదు ప్రసాద్కి. మీరు వెళ్ళాక నేనెక్కడ ఉండాలన్నది. ఆవిడ ఒత్తులు చేయటం కొనసాగిస్తూనే ఉంది. భువన రెండో కోడలికి సహాయం వెళ్ళింది. గాయత్రి అత్తగారు మామగారు వచ్చే రోజులవి. పోని ప్రసాద్ దగ్గర ఉంటావా అని అడిగాడు ప్రకాష్ సందేహిస్తున్నట్టు. వాడి దగ్గరైతే నాకే అభ్యంతరం లేదు, ఎప్పటి నుండో అడుగుతున్నాడు రమ్మని. లక్ష్మి మాటలు వంటింట్లోకి వినిపించాయి. వినబడేలా చెవిని రెక్కించిన సుగుణ ముఖం వెలిగిపోయింది. భువన గాయత్రుల దగ్గరకైతే అత్తగారు వెళ్ళనంటుందని ప్రసాద్ పేరు సూచించినది సుగుణే. వాడికి ఈరోజే చెప్పు, అలాగే అనుపమ విషయం కూడా చెప్పు, లేదంటే బాధపడతాడు. లక్ష్మి అంటూ ఉండగా అక్కడికి వచ్చింది సుగుణ. ఆయనకు తెలుసు కదా అత్తయ్యగారు అంటూ. వాడింట్లో శుభకార్యం సంగతి చూడాలి మనసులోని ఆలోచనని పైకి అంది లక్ష్మి. ప్రసాద్ ఇంట్లోనా, గాయత్రి ఇంట్లోనా? లక్ష్మి మనసులోని ఆలోచన వంశీ విద్యల పెళ్లి గురించేనని ఊహించి తెలివిగా ద్వంద్వార్థంతో ప్రశ్నించింది సుగుణ. లక్ష్మి వినబడనట్టు ఊరుకుంది. ఏంట్రా? తల్లి పిలుపుతో వెనక్కి తిరిగి చూశాడు కిరీటి. పసుపు రంగు కంచెపట్టు చీరలో మెరుస్తూ నవ్వుతున్న అనురాధ కనిపించింది. చేతిలోని కెమెరాతో ఆమె రూపాన్ని భద్రపరిచాడు కిరీటి. ఆమె కొడుకుని ఒక్కసారి ఆనందంగా చూసుకుంది. మ్యూజిక్ స్కూల్ ప్రారంభోత్సవానికి అంతా సిద్ధం చేస్తున్నారు ఈవెంట్ మేనేజ్మెంట్. కానీ తనకి ఇష్టమైన ఫోటోగ్రఫీ మాత్రం మరొకరికి అప్పగించలేదు కిరీటి. తనే కదా వంశీ? అనురాధ అడగగానే తన పనికి తాత్కాలిక విరామం ఇచ్చి తల్లి చూస్తున్న వైపు చూశాడు కిరీటి. వంశీని గమనించగానే అన్నాడు. వంశీ చూపులు తనని పలకరించగానే చెయ్యి ఊపాడు కిరీటి. వంశీ చిన్నగా నవ్వి అతనున్న వైపు నడిచింది. ఆమె తమ దగ్గరికి రాగానే, అమ్మా వంశీప్రియ అని తల్లికి పరిచయం చేశాడు కిరీటి. నమస్తే ఆంటీ. వంశీ చేతిలోని బొకేని నలగనివ్వకుండా రెండు చేతులు జోడించింది. మా అమ్మ అనురాధ అని తల్లిని పరిచయం చేశాడు. కంగ్రాచులేషన్స్ ఆంటీ అంటూ వంశీ బొకేని అనురాధకి అందించింది. థ్యాంక్స్ వంశీ అన్నట్టు అలా పిలవచ్చు కదా అడిగింది అనురాధ. కిరీటి నవ్వాడు. వంశీ కూడా నవ్వుతూ, అరే అడగటం ఎందుకంటీ అంది. ఆవిడక్కడ సర్వర్ని పిలిచి వంశీ చేతికి జ్యూస్ అందించింది స్వయంగా. వంశీనే చూస్తూ పక్కనున్న వ్యక్తిని గమనించలేదు కిరీటి. సారీ మర్చిపోయాను అంటూ వంశీ తన పక్కనే నిలబడిన వ్యక్తిని చూపిస్తూ, మా అత్తయ్య గారి అబ్బాయి సాగర్ అని పరిచయం చేసింది. కిరీటి ఒక్క క్షణకాలం స్తబ్దుగా ఉండిపోయినా మరుక్షణం విద్యని తేరిపారా గమనించాడు. తన మీద కొద్దిగా పొడుగ్గా ఉంటాడేమో అనిపించే ఎత్తు. వంశీ రంగులోనే ఉంటాడు. మనసులోని ఉత్సాహాన్ని సూచిస్తున్నట్టుగా ఉంది అతని మోము. గ్రే కలర్ షర్ట్, బ్లాక్ ప్యాంట్ వేసుకున్న విద్య ఫార్మల్గా కనిపించాడు. కిరీటి మనసులో క్షణకాలం చిన్న కలకలం చోటు చేసుకుని మళ్ళీ మాయమైంది. గ్లాడ్ టు మీట్ యూ, మీరు తీసుకోండి అంటూ కిరీటి విద్యకి చూసిప్పించాడు. ప్లెజర్ ఈజ్ మైన్ అన్నాడు విద్య కిరీటితో కరచాలన చేస్తూ. వంశీ ఒంటరిగానే రావాలని కిరీటి ఆశించకపోయినా కూడా
విద్య పేరుతో పిలువబడే బావ వరుస అయినవాడు వస్తాడని అనుకోలేదు. పద్మజ హెచ్చరింపు మేరకు జాగ్రత్తతో ముందు రోజు ఫోన్ చేసి విద్యని తోడు రమ్మని కోరింది వంశీ. ఆమెతో గడిపేందుకు ఇష్టపడే విద్య వెంటనే సరేనన్నాడు. కానీ ఒక షరతు మీద ఆమెకి తోడు వచ్చాడు. వంశీ క్లాస్ పూర్తయి రాగానే టైం అవుతుంది సన్నగా కొనిగాడు విద్య. ఇప్పుడే కదా క్లాస్ అయింది. వంశీ కూడా సన్నగానే అంది. నాకిచ్చిన మాట సంగతి మర్చిపోకు గుర్తు చేశాడు. వంశీ గుర్తుంది అన్నట్టుగా తలూపింది. ఎవరికీ తగలకుండా తప్పించుకుంటూ కిరీటి దగ్గరికి వెళ్ళి నేనిక బయలుదేరుతాను అంది వంశీ. విద్యని కలిసినప్పుడే తల్లిదండ్రులతో మాట్లాడించాలన్న ఆలోచన పక్కన పెట్టేశాడు కిరీటి. అతని ఆశ నీరు కారింది. అయినా తేలిపోలేదు. డిన్నర్ చేసి వెళ్ళొచ్చు కదా అన్నాడు. ఆమె అంగీకరించదని అతని మనసు ఎక్కడో చెప్తున్నా అడిగాడు మర్యాదకి. సారీ, అతన్ని రిసీవ్ చేసుకోవాలి. ప్లీజ్ డోంట్ మైండ్ వంశీ మృదువుగా అంది. ఈరోజు వంశీ వాళ్ళింటికి వెళ్ళే ఉంటుంది అంది పద్మజ. ప్రసాద్ టీవీలో న్యూస్ చూస్తున్నాడు. అటు నుండి తల తిప్పకుండానే ఎవరింటికి అని అడిగాడు. పద్మజ కళ్ళు కూడా టీవీ వైపే ఉన్నాయి. కానీ మనసు మాత్రం వంశీ చుట్టే తిరుగుతుంది. కిరీటి వాళ్ళ ఇంటికి అని బదులిచ్చింది. ఏది ఏమైనా సరే నేనిక వంశీని వదిలి దూరంగా ఉండలేను ఖచ్చితంగా చెప్పింది పద్మజ. పద్దు అంతా విని ప్రసాద్ చెప్పాలని అనుకున్నది పూర్తి చేయక మునిపే ఫోన్ మోగింది. హలో ఫోన్ చేసినది వంశీ అవడంతో క్షణం ఆలస్యం చేయకుండా ఫోన్ లిఫ్ట్ చేసింది పద్మజ. హాయ్ అమ్మా వంశీ గొంతు హుషారుగా ఉంది. ఆఫీసు నుండేనా పద్మజ తెలివిగా ప్రశ్నించింది. వంశీ కూడా తల్లి తెలివితేటలని గమనించకపోలేదు. ఇండైరెక్ట్గా ఎందుకు అడగటం? కిరీటి ఇంటికి వెళ్ళి హాస్టల్కి వచ్చేశానులే సావధానంగా చెప్పింది. పద్మజ మౌనంగా మారింది. తల్లికి కోపం రావచ్చునని వంశీ ముందుగానే ఊహించింది. నువ్వేం కంగారు పడుకు, నేనొక్కదాన్ని వెళ్ళలేదులే, సాగర్ని తీసుకువెళ్ళాను. వంశీ నువ్వు విద్యని ఎందుకు తీసుకువెళ్ళావు? విద్యతో అక్కడికి కలిసి వెళ్ళటం పద్మజకు అస్సలు నచ్చలేదు. ఏం సింధుతోనో లేకపోతే నీ ఫ్రెండ్స్తో వెళ్ళి ఉండొచ్చు కదా. నాకు ఈ ఆలోచన రాలేదనుకున్నావా? సింధును కానీ సనాని కానీ అడుగుదామని అనుకున్నాను. కానీ రాత్రివేళ ఒంటరిగా ఎందుకు అని తనే డ్రాప్ చేస్తానంటాడు. అతని మధ్యలో రమ్మని ఇబ్బంది పెట్టలేం. వాళ్ళింటికి ఫంక్షన్ అతను వెంటనే రాడు. అందుకే వెళ్ళినట్టు ఉండకుండా నా పని నేను పూర్తి చేసుకురావడానికి వీలుగా ఉంటుందని సాగర్ని రమ్మన్నాను. ఫస్ట్ క్లాస్ అవ్వగానే నేను సాగర్ బయలుదేరి వచ్చేశాం. పక్కనే కూర్చున్న ప్రసాద్కి కూతురి మాటలు లేలగా వినబడుతున్నాయి. విద్యని తోడు తీసుకెళ్లటం సరైన పనిగా తోచింది. తన కూతురు మంచి పని చేసిందని అనుకున్నాడు. సరేలే అన్నం తిని పెందలాడి పడుకో అంది పద్మజ. బ్లూ జీన్స్, క్లమ్జీ డిజైన్ రబ్బర్ ప్రింటెడ్ వైట్ టీషర్ట్, బ్రౌన్ జెర్కిన్, డ్రెస్సింగ్కి తగినట్టుగా ఉన్న షూ వేసుకుని ఉత్సాహంగా భాగ్యనగరపు రోడ్ల మీద బైక్ నడుపుతున్న విద్య గుండె రహదారి మీద త్వరణంతో సాగిపోతున్న వాహనంలాగా కొట్టుకుంటుంది. నిస్సందేహంగా ఆ ఎద వేగానికి వంశీయే కారణం. మొదటిసారి ఏ అడ్డు చెప్పకుండా అతనితో బయటికి రావటానికి ఒప్పుకోవటమే. అతని మనసు కూడా ఉత్సాహంతో రాగాలు తీస్తుంది. అతని వస్త్రధారణలో ప్రత్యేకత కూడా ఆమె మెప్పు కోసమే. వారి మధ్యలో సిగ్నల్స్ అంతరాయం కూడా ఏర్పడకపోవడంతో ఇంటి దగ్గర స్టార్ట్ అయిన అతని బైక్ వంశీ హాస్టల్ దగ్గర ఆగింది. విద్యను చూసి కిందికి వచ్చింది వంశీ. వెళదామా అన్నట్టు తలాడించాడు. తాలోపి వంశీ కూడా అతని బైక్ వెనకాల భాగం మీద కూర్చుంది. ఎనీ స్టార్టర్స్? మెనూ కార్డ్ తిరిగిస్తున్నాడు విద్య. వంశీ అతన్నే చూస్తూ కూర్చుంది. అతని మాటలకి వెంటనే స్పందిస్తూ ఫార్మాలిటీస్, డైనింగ్ మేనర్స్. అవి అవసరమా? ఆమె అన్న మాటలకి తలెత్తి ఆమె కళ్ళల్లోకి చూస్తూ వెయిటర్ని పిలిచి తందూరి రోటీ ఆర్డర్ చేశాడు. మరి సబ్జీ? వంశీ కళ్ళు పెద్దవి చేసి అడిగింది. ఇన్ఫార్మల్ ఈటింగ్. విద్య నవ్వగానే ఆమె నవ్వు కలిపింది. వెయిటర్ ఆర్డర్ తీసుకురావడానికి వెళ్ళాడు. వెయిటర్ వచ్చి రోటీ సర్వ్ చేసి వెళ్ళాడు. వెయిటర్ ఉన్న కాసేపు వారు సంభాషణకి విరామం ఇచ్చారు. అతను అలా వెళ్ళగానే అడిగాడు విద్య. ఏం నిన్న సింధువుని తోడు తీసుకువెళ్ళొచ్చుగా, నన్నెందుకు రమ్మన్నావు అని. ఆ ప్రశ్న విద్య నుండి వస్తుందని ఊహించి ఉంటే ముందుగానే సమాధానం తయారుగా పెట్టుకునేది వంశీ. అయినా వంశీ ఆలోచించకుండానే సింధుకి బైక్ లేదు అని చెప్పింది. వంశీ మనసు అంచనా వేసేందుకు విద్యకి అవకాశం చిక్కట్లేదు. ఏదో రకంగా ఆమె బయటపడేలా చేద్దామని అనుకున్నాడు. కానీ వంశీ దగ్గర అలాంటివి చెల్లటం లేదు. తనకు ఆమె అంటే ఇష్టం అన్న సంగతి చెప్పే ముందు ఆమె మనసులో తన స్థానం ఎక్కడో తెలుసుకోవాలి అని అతను చేసిన ప్రయత్నం ఫలించలేదు. అందువల్ల విద్య బయటపడలేకపోతున్నాడు. ఇంకేంటి వంశీ అడిగాడు.
ఆమె సమాధానం అతను కొనసాగించాలని అనుకున్న సంభాషణ దిశని మార్చిందని వంశీకి తెలియలేదు. తన సహవాసంలో అతనికి తన అలవాట్లు అబ్బుతున్నాయని వంశీకి అర్థం కాలేదు. ఇంకేముంటాయి, మన సింధు గురించి చెప్పాలంతే. వద్దులేమ్మా అన్నాడు చేతులు జోడిస్తూ. వంశీ పక్కున నవ్వింది. తందూరి రోటీతో పాటు చిన్న పింగాణి గిన్నెలో చిలికిన పెరుగులో నిమ్మరసం, కొత్తిమీర, ఉప్పు కలిపిన మిశ్రమం కూడా ఉంది. వంశీ ఏదో అంది కానీ కూర లేకుండా రోటీ తినడం కష్టమే అనుకుంది. అలా పెరుగులో నంచుకునే తింటూ మధ్యలో అన్నాడు, ఇక్కడ చేతన్ భగత్ ఉన్నాడనుకో, ఏదో ఒక నవల్లో పూర్ సౌత్ ఇండియన్ ఫెలోస్ ఆర్ ఈటింగ్ తందూరి రోటీ వితౌట్ సబ్జీ అని రాసేస్తాడు అని. వంశీ నవ్వు ఆపుకోలేకపోయింది. వంశీకి కొద్దో గొప్ప పుస్తకాలు చదివే అలవాటు ఉండటంతో విద్య స్పాంటేనిటీకి ఆమెకు నవ్వుతో పాటు ఆశ్చర్యం కలిగింది. విద్యలోని చలాకితనం ఆమెకు కొత్తగా పరిచయం అవుతుంది. ఇక అలా తినలేక ఈసారి సబ్జీ చెప్పారు. కబుర్ల మధ్య భోజనం తినడం పూర్తి అయింది. విద్య మాటలకి పిల్లగాలికి రెపరెపలాడే చిగురుటాకులా వంశీ మనసు సున్నితంగా స్పందిస్తుంది. వంశీని తిరిగి హాస్టల్ దగ్గర దిగబెట్టేశాడు విద్య. థ్యాంక్స్ ఫర్ డిన్నర్, వంశీ మృదువుగా అంది. విద్య కృతజ్ఞతకి మించినదేదో ఆశించినట్టు బైక్ ట్యాంక్ మీద వేళ్లతో తడుతూ, ఆ మాట నేను చెప్పాలి అన్నాడు. వంశీ వెళ్ళబోయి వెనుతిరిగి, ఈరోజు నువ్వు చాలా స్మార్ట్గా ఉన్నావు సాగర్ అని చెప్పింది మనస్ఫూర్తిగా. స్మార్ట్ ఇన్ ద సెన్స్, ఎదుగుదల లేని మొక్కల తనలో బతుకుతున్న ఆశకు నీరు పోయగలదేమో ఆమె సమాధానం అన్నట్టుగా అడిగాడు. ఐ మీన్ హ్యాండ్సమ్గా ఉన్నావు ఈరోజు. వంశీ ముఖంలో ఏ భావాలు ప్రకటన కానివ్వలేదు. నిజంగానే అంటున్నావా? లేకపోతే డ్రెస్ వేసుకుని తయారయ్యాడు సంక్రాంతి గంగిరెద్దులా, చెప్పేస్తే ఆనందిస్తాడు అనుకున్నావా? విద్య మాటలకి నవ్వుతూనే ఛీ అంటూ అతని భుజం మీద చరిచింది చనువుగా. ఆమె చేతి స్పర్శ ఏదో నమ్మకాన్ని కలిగించి వంశీతో బాయ్ అని చెప్పి బయలుదేరాడు విద్య. ఇయర్ఫోన్లో సంగీత సహకారం మధ్య వినిపిస్తున్న సాహిత్యం వంశీనే గుర్తు చేస్తుంది. కనీసం ఇన్స్ట్రుమెంటల్ బ్రేక్ కూడా అతని దృష్టిని మరల్చలేకపోతుంది. జగతి సినిమా చూస్తున్నాడు. మరొకతనికి నైట్ షిఫ్ట్స్ ఉండటంతో అతను ఆఫీస్కి వెళ్ళిపోయాడు. తన మనసులోని అవస్థను పంచుకునేందుకు విద్యకి ఎవరూ కనబడలేదు. ఈసారి ఇక అవకాశం దొరుకుతుందో లేదో అని గోల చేస్తున్న మనసుని ఓరడించేందుకు అన్నట్టు వంశీకి లైన్ కలిపాడు. మొబైల్ స్క్రీన్ మీద ప్రత్యక్షమైన ఆమె రూపం. మనసు వంకెందుకు పెడతావు అని వెక్కిరించింది. హలో, వంశీ గొంతులో నిద్రమత్తు తెలుస్తుంది. ఏం చేస్తున్నావు? ఎలా మొదలు పెట్టాలో విద్యకి తెలియలేదు. టైం ఎంతో తెలుసా? విసుక్కుంది. నా ఫ్లాట్లో వాల్ క్లాక్ లేదు. ఇవి తెలుసు, ఎందుకు చేశావు? ఆమె విసుక్కి తీయని విశేషం తోడయింది. ఒకసారి మాట్లాడాలని అనిపించి. వంశీకి ఒళ్ళు మండింది. ఉన్నట్టుండి ఏదో గుర్తుకు వచ్చి డోంట్ బి ఫూలిష్ అంది. వంశీ సీరియస్గా నాకు నీతో మాట్లాడాలని ఉంది. విద్య మాటలకు గతుక్కుమని చాలే అంటూ ఫోన్ కట్ చేయబోయింది. ప్లీజ్ వంశీ, ఒక్కసారి. ఆమె తన ప్రయత్నం విరమించుకుంది. పెళ్లిలో నన్ను అవాయిడ్ చేయాలని ఎందుకు ట్రై చేశావు? సాగర్, ఆర్ యు క్రేజీ? ఇది అడగడానికి చేశావా? తన మాటలకి సింధుకి నిద్రాభంగం కలగవచ్చు అని బాల్కనీలోకి వచ్చి లోగొంతులో ప్రశ్నించింది వంశీ. నిద్ర రావటం లేదు. నువ్వు నా ఆలోచన నుండి పోవటం లేదు. నూతిలోకి విడిచిన చేదల ఆమె గుండె ఒక్కసారి అలా ఎక్కడో లోతులోకి జారినట్టు అయింది. తిరిగి ఏం మనాలో తోచలేదు. వంశీ పెదమామయ్య అన్నట్టు వై డోంట్ వి మ్యారీ ధైర్యం చేశాడు. వంశీకి అతను తనతో మెలిగే తీరు వెనుక స్నేహం మాత్రమే కారణం కాదని తెలిసినా ఒళ్ళు మండిపోయింది. వంశీ, జెన్యూన్లీ ఐ వాంట్ టు మ్యారీ యూ. ఈ విషయం నేను ఇండైరెక్ట్గా చెప్పాను ఇదివరకే. ఇక నీ సైలెన్స్ బేర్ చేయలేక చెప్పు, డూ యూ? నేను సైలెంట్గా లేను. నో అంది టకిమని. అరే ఏంటి ఎప్పుడు? కనీసం ఆలోచించకుండా. యూ హ్యావ్ నో వన్ ఇన్ యువర్ హార్ట్. అసలు ఈ టైంలో నీ కాల్ యాక్సెప్ట్ చేయడం తప్పైంది. నాకు నువ్వంటే ఇష్టం లేదు అని చెప్పి మరోసారి విద్య ప్రయత్నించే అవకాశం కూడా లేకుండా స్విచ్ ఆఫ్ చేసేసింది. సుముఖంగానే నడుచుకునే వంశీ తీరు గుర్తు చేసుకుంటూ ఆమె విముఖత ప్రదర్శిస్తుండటానికి కారణం ఏమై ఉంటుందోనని ఆలోచనలో పడ్డాడు విద్య.